కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి పరీక్షా కేంద్రంలో గణిత శాస్త్రం పరీక్ష మాల్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేసిన 6 వ్యక్తులను అరెస్టు చేశారని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. మాల్ ప్రాక్టీస్ ప్రయత్నాన్ని డీఈఓ పోలీసులు భగ్నం చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న CCL1 విద్యార్థి గణిత శాస్త్రంలో ఉత్తీర్ణత పొందేందుకు అతని తండ్రి జాదవ్ సంజయ్ ఈ ప్రయత్నం చేసినట్టు వెల్లడించారు. మొదట 10వ తరగతి ప్రశ్నపత్రం నుండి కొన్ని ప్రశ్నలను జాదవ్ సంజయ్ అనే వ్యక్తి బయటకు తీసుకువచ్చారు. వాటిని కొంతమంది మీడియా వారు కొన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసినట్టు వెల్లడించారు. ఈ కేసు విషయంలో CCL1, CCL2లను జువైనల్ కోర్టు నందు హాజరుపరచనున్నట్టు తెలిపారు. జాదవ్ సంజయ్ అనే వ్యక్తి పరీక్షా కేంద్రం తాత్కాలికంగా వాటర్ సప్లై కోసం నియమింపబడినట్టు తెలిపారు. జాదవ్ సంజయ్, సయ్యద్ ముబిన్, మనోజ్, బాను, గంగాధర్ అనే 6పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మరో 3 పరారీలో ఉన్నట్టు తెలిపారు. వారిని కూడా పట్టుకొని అరెస్టు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డిలు పాల్గొన్నారు. తను అక్కడ ఒక వాటర్ సప్లైకి ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో మంచినీళ్ళు సప్లై చేయడానికి టెంపరీగా ఒక వర్కర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సెంటర్కి సిబ్బంది వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆ పర్సన్తో మాటలు కలిపి అతను కొంచెం బ్రైబ్ చేసి ఈ మ్యాథమెటిక్స్ పేపర్ ఎగ్జామ్ ఉన్న రోజు ఒక వైట్ పేపర్ చిన్న స్లిప్ ఇచ్చి లోపల పంపడం జరిగింది. అండ్ ఆ పిల్లవాడు దాని మీద క్వశ్చన్స్ రాసి ఇతనికి అందజేస్తే ఇతను మళ్ళీ బయట తీసుకొచ్చినాడు. అండ్ ఆ సప్లయర్ పేరు ముబీన్. ఇతను బయట తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆ పేరెంట్కి, ఆ సంజయ్ అనే పర్సన్కి, ఫాదర్కి ఆ చిట్టి ఇవ్వడం జరిగింది. ఫాదర్ కొంచెం ఇల్లిటరేట్. ఆయన ఏం చేసినారంటే బయట గ్రామ పంచాయతీ కారోబార్ వర్కర్ మనోజ్ అవైలబుల్ ఉంటే ఆయనకు చూపించి దాని నుంచి ఆన్సర్స్ తెప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అక్కడ మనోజ్ ఈ ఇన్ఫర్మేషన్ని ఫోటో తీసుకొని ఆ పక్కనే ఉన్న కొంతమంది మీడియా వాళ్ళతోటి కొంతమందితో షేర్ చేయడం జరిగింది. అందులో వన్ ఆఫ్ ద మీడియా పర్సన్, ఈ బతుకమ్మ డిజిటల్ మీడియా రిపోర్టర్ హనుమాన్లు, ఇతను ఆయన ఫోన్లో దాన్ని తీసుకొని వాట్సాప్ చేయించుకొని అక్కడి నుంచి ఆయన ఇంకో పర్సన్ కొప్పుల గంగాధర్, మన న్యూస్ ఛానల్ ఫోటోగ్రాఫర్, ఆయనకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. అండ్ ఆయన కొప్పుల గంగాధర్ దాన్ని ఒక వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూపు జుక్కల్ సమస్యలు అనే ఒక వాట్సాప్ గ్రూప్లో ఆ పేపర్ని షేర్ చేయడం జరిగింది. అండ్ పేపర్ షేర్ చేసిన టైము 12:09 hours ఈ టైంకి షేర్ చేయడం జరిగింది. సో ఇమీడియట్గా మనము దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయడం జరిగింది. అండ్ ఇమీడియట్గా స్పాట్కి పోయి ఇక ఫర్దర్ దాన్ని స్ప్రెడ్ కాకుండా దాన్ని అక్కడే కంట్రోల్ చేసేసి మొత్తం మొబైల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ కన్సర్న్డ్ సెక్షన్స్లో ఈ అందరినీ కూడా ఫిక్స్ చేసేసి కేసు రిజిస్టర్ చేసి ఈరోజు 6 పర్సన్స్ ప్లస్ 2 జువెనరీస్ కూడా మేము కోర్టు ముందు ప్రవేశపెడుతున్నాము. ఇంకో 3 మనకు అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఆ 3 కూడా అతి త్వరలో పట్టుకొని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. మన జిల్లాలో 64 సెంటర్లు కూడా పటిష్టమైన బందోబస్తుతోటి SSC ఎగ్జామినేషన్ నడుస్తూ ఉంది. అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా కీన్ ఇంట్రెస్ట్ కూడా అన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్లో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటువంటి తరుణంలో కొంతమంది వాళ్ళని ఎగ్జామ్ పాస్ చేయించే ఒక దురుద్దేశంతో ఇటువంటి చిన్న చిన్న మాల్ ప్రాక్టీసెస్కి పాల్పడుతూ ఉన్నారు. అండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటివి ఏది కూడా మన రాష్ట్రంలో అండ్ మన జిల్లాలో అలో చేసే పరిస్థితి లేదు. అండ్ ఇందులో ఎవరైతే ఇటువంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, ఇంతమంది పిల్లల జీవితాలతో కూడిన ఒక ఇన్ఫర్మేషన్ని, ఒక 5 క్వశ్చన్లని వాళ్ళు ఎటువంటి తెలిసో తెలియకో దాన్ని ఫార్వర్డ్ చేసినా కూడా వాళ్ళు శిక్షకి అర్హులవుతారు. సో ఇందులో మీడియా వాళ్ళు వాళ్ళ ఇంటెన్షన్ ఇంకా మాకు చెప్పలేదు. వాళ్ళకి జ్యుడిషియల్ రిమాండ్ చేసిన తర్వాత వాళ్ళని మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఇంట్రాగేట్ చేస్తాము. ఒక కామన్ సెన్స్ లేకుండా వాళ్ళు దాన్ని ఫర్దర్గా వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం, గ్రూప్లో ఫార్వర్డ్ చేయడం లాంటివి చేసేసి ఇంతమంది జీవితాలు పిల్లల కెరియర్ తోటి ఆడుకునే ప్రయత్నం చేస్తే మాత్రము స్టేట్ గవర్నమెంట్ నుంచి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇందులో నిర్లక్ష్యం వహించిన కొంతమంది సిబ్బంది పైన ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవడం జరిగింది. అండ్ మా సైడ్ నుంచి కూడా ఆ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉన్న సిబ్బంది పైన కూడా ఎక్స్ప్రెషన్ కాన్ఫర్ చేసేసి డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకుంటాము. సో పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ మిగతా వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ప్లీజ్ డూ నాట్ షేర్ అండ్ ప్లీజ్ లిమిట్ టు యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ ఇమీడియట్లీ రిపోర్ట్ టు పోలీస్.